వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రవణ్ కుమార్ గారు, ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. షర్మిల తన ప్రాణ మిత్రుని కూతురు, ఆమెకి ఏమైనా నేను ఉన్నాను అంటూ ఏపీ ముఖ్యమంత్రి గారిని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ వ్యాఖ్యలను ఏ రకంగా చూడొచ్చు? ఎట్లా అంటే ఈ రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అంటే, అతడే హత్య ప్లాన్ చేస్తారు, అతడే చంపుతాడు, ఆ హత్య మీద ఎంక్వైరీ జరగాలంటారు, దోషులకు శిక్ష పడాలంటారు, ధర్నాలు చేస్తుంటారు. ఈ తరహా సంబంధించిందంటే ఇట్లాంటి ఉదాహరణ చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమకాలీక రాజకీయాలలో చంద్రబాబు నాయుడు నుంచి రాజకీయ చతురత లేని నాయకుడు లేడని చెప్తూనే అంత కుట్రపూరితమైన రాజకీయ నాయకుడు కూడా లేరని చెప్పవచ్చు. ఇతని వ్యూహాల కన్నా కుట్రలేనే ఎక్కువ చెప్పవచ్చు. దాని వ్యూహం అంటేనో ఒక మంచి ఫలితం కోసం చేసేది వ్యూహం అవుతుంది. క్రైమ్ అవాయిడ్ ఆఫ్ లాకు చేయదని కూడా కుట్రతో పదాలు వాడతాము. సో అలా ఈ సమకాలీన రాజకీయ నాయకుల్లో కుట్రదారుడు రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ప్రాణమిత్రుడు కొడుకు కాదా? షర్మిల మాత్రమే ప్రాణమిత్రురాలు కూతురు అయింది. మరి ఈ ప్రాణమిత్రుడి మీదనే కదా నువ్వు అవినీతిపరుడు అని చెప్పేసి ఎంక్వైరీ కమిషన్లు వేయించావు, కేసులు వేయించావు. అదే జగన్మోహన్ రెడ్డి మీద నేరారోపణ చేస్తూ ఆ తండ్రి అవినీతిపరుడు అనే దాంట్లో ఇతనికి వాటా ఉందంటూ తండ్రి చనిపోయిన అదే అతను చెప్తున్నటువంటి తన ప్రాణమిత్రుడిగా చెప్పబడుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అదే ప్రాణమిత్రుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పర్యవేక్షించింది ఎవరు, కేసులు పెట్టించింది ఎవరు? ఆ ప్రాణ స్నేహితుడిగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడే కదా. అంటే అదే ప్రాణ స్నేహితుడైన చంద్రబాబు నాయుడు అదే తన ప్రాణ స్నేహితుడే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్ని మాటలైనా అనొచ్చు, అవినీతిపరుడు అనొచ్చు, నోటికొచ్చిన కూతలు కూయొచ్చు, నోటికొచ్చినటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయొచ్చు. అది తప్పులేదు. కానీ ఆయన కూతురికి తప్పు వచ్చిందట ఇతను చెప్పేటువంటి నిన్న కామెంట్ చూస్తే, మరి అది కూడా ఎవరి నుంచి? బయట ఎవరి నుంచో కాదు, మళ్ళీ స్వయాన వాళ్ళ అన్న నుంచి, ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి, తన ప్రాణ స్నేహితుడిగా చెప్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వారసుడి గురించి ఇలా వ్యాఖ్య చేస్తుంటే, వార్నింగ్ ఇస్తున్న ఎంత అసహ్యంగా ఉందంటే రాజకీయాల విషయాల్లో చూస్తే అంత అసహ్యంగా ఉంది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డిని జైలుకు వెళ్ళడానికి కానీ ఆయన రాజకీయ భవిష్యత్తును కానీ ప్రశ్నించింది, అడ్డుకుంది, అడుగడుగునా కేసులు వేసింది, అడుగడుగునా విమర్శ వస్తుంది. అంతా కూడాను రాక్షసుడనో షాడిస్టనో రకరకాల పదాలతో తిరుగుతుంది. ఆ వైఎస్ ప్రాణ స్నేహితుడిగా చెప్తున్న ఆ వైఎస్ రాజశేఖర కుమారుడే కదా ఇతను విమర్శించేది. కుమారుడికి వచ్చినటువంటి కారణాలు మరి బిడ్డ కాడికి వస్తారక ప్రేమ ఎందుకు కూలుస్తుంది? ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ పెట్టడం కానీ ఆ పార్టీ వ్యతిరేకంగా పనిచేయడం కానీ చేస్తుంది. కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి అధికారం దింపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నాడు షర్మిల మీద. షర్మిల మీద ఈమెకి ఎటువంటి దయ లేదు, ప్రేమ లేదు, ఎక్కడంటే కన్సర్న్ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఆమె విభేదించడమే ఈయన కలిసి వచ్చే అవసరం. కాబట్టి ఈరోజు షర్మిల వైపు నిలబడతానంటూ ఒక కపట రాజకీయం చేస్తున్నాడు. మరి అదే షర్మిల పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఎన్ని విమర్శలు చేశారు, ఆ మీద వ్యక్తిగతంగా ట్రోలింగ్ ఎంతగానో చేశారు, మనకు మర్చిపోయింది ఏం కాదు. మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కానీ, ఈ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా పచ్చ మీడియా కానీ వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని విమర్శించడం కానీ, ట్రోలింగ్ చేయడాలు కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో ఎంత దిగజారుతారంటే, ఒక స్త్రీ అయితే చాలు ఆమెకు రకరకాలైనటువంటి స్టోరీలు అంటగడుతూ, పురుషుడైతే చాలు అతని వ్యక్తిగత కుటుంబాన్ని ద్వేషిస్తూ ఎంత మన చూసాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో వైఎస్ రాజశేఖర రెడ్డికి, చనిపోయిన రాజశేఖర రెడ్డికి ఒక హీరోయిన్తో సంబంధం ఉన్నట్టు ఆ హీరోయిన్ని బెదిరించినట్టు కూడా కథనాలింది ఎవరు? ఈ తెలుగుదేశం పచ్చ మీడియానే కదా.
దాంతోపాటు అదే షర్మిల మీద గతంలో ఒక ప్రముఖ తెలుగు ఈ పెద్ద స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా వరల్డ్ స్టార్ అని చెప్పి వస్తున్నటువంటి ఒక హీరోకి అంటగడుతూ ఎంత హీనాతీతమైనటువంటి స్టోరీలు రాసింది ఈ చంద్రబాబు నాయుడు పచ్చ మీడియానే కదా. ఆ రోజు నాడు కనపడని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ కుటుంబం, ఆత్మీయ నా ప్రాణ స్నేహితుడు ఈరోజు షర్మిల మీద ఈరోజు కనిపిస్తుంది. అంటే దీన్ని చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఈ రాజకీయాలు చూస్తే. అంటే ఈయన అయితే ఎంతకైనా దిగజారు, అదే షర్మిలను ఎన్నైనా చేయొచ్చు, ఆమెను ఎన్నైనా విమర్శించవచ్చు. కానీ ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేసరికి ప్రేమను చూపిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ షర్మిల ఎప్పుడు తెలుసుకుంటుందో, ఈ షర్మిలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఈమె పుట్టిల్లు కాదు ఇది, ఇక్కడ కాదు అని ఈ తెలంగాణ రాజకీయంలో అడుగుపెట్టకుండా చేసి విమర్శించింది అదే తెలుగుదేశం పచ్చ మీడియా. దాంతోపాటు ఈమెను తెలంగాణలో ఎదగకుండా చేసింది వాళ్ళే, తెలంగాణ కాకుండా చేయాలని చూసింది కూడా అదే మీడియా, అదే సోషల్ మీడియా ట్రోలర్స్. చివరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలిసి వచ్చే అంశంగా మారడంతో ఆమెకి ఏదో ఒత్తాసు పలుకుతూ ఆమె మీద ప్రేమ కనిపిస్తుంటే ఈ షర్మిల ఎప్పుడు తెలుసుకుంటుందో మరి. ఆమె మీద వ్యక్తిగతంగా ఆ హీరోకు పెట్టి లింకులు పెట్టి కథనాలు అల్లి ఫోటోలు చూపిస్తూ మార్ఫింగ్లు చూపిస్తూ ఆ హీరోకు పెట్టిన ఒక పిల్లలే అని చెప్పిస్తూ ఫోటోలు మార్ఫింగ్ చేసినప్పుడు అప్పుడు మరి ఆ మౌనం వహించిందా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడుకు మరి పెట్టేటువంటి మాటలు కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి పొగడ్తలకు ఉబ్బిపోతుందా షర్మిల? మరి ఆ రాజకీయ భవిష్యత్తు ఎలా నిర్ణయించుకుంటుందో, షర్మిల ఎలా రెస్పాండ్ అవుతుంది ఈ విషయంలో మనం వేచి చూడాలి. ఎస్, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దించడం కొరకు కలిసి వచ్చే ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారని చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు సోన్ కుమార్. థ్యాంక్ యూ సార్.